అందరికీ శుభోదయం అండి. మా ఇంటి మకర సంక్రాంతి పండుగ మీకు చూపిద్దామని చిన్న వీడియో చేశాను. అలాగే పండుగ సరదాలు, సందళ్ళు, ముచ్చట్లు అన్నీ మీకు చెప్తాను. పిల్లలు భోగి పిడకలు సిద్ధం చేసుకున్నారండి. 10 రోజుల నుంచి ఆవు పేడ తెచ్చుకొని పిడకలు కొట్టుకొని ఎండబెట్టుకొని భోగి ముందు రోజు దండగుచ్చుకున్నారు. అనాదిగా వస్తున్న ఆచారాలను గౌరవిస్తూ సంప్రదాయాలకి విలువనిస్తూ మనం సంక్రాంతి పండుగని పెద్ద పండుగగా చేసుకుంటాం కదండి. ఈ నెల పెట్టిన తర్వాత ధనుర్మాసం వచ్చే నెలంతా రకరకాల రంగవల్లికలతో మన ముంగిట్లని అలంకరించుకో ఉంటాం కదండి. అదే భాగంగా భోగి పండుగ రోజున సంక్రాంతి, కనుమ ప్రత్యేకించి ముగ్గులు వేస్తూ ఉంటాము. భోగి ముందు రోజున చాప వేస్తామండి. అదే భోగి రోజున తెల్లవారుజామున కూడా చాప వేసి మన పెద్దలని అంటే మన పూర్వీకులని తరతరాల పూర్వీకులని ఆహ్వానిస్తామండి. చాప వేసి గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మలకి పసుపు కుంకుమలు అద్ది మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్లు కమ్మని మనం చాప వేస్తాం అన్నమాట. ఈ ధనుర్మాసం మొత్తం గొబ్బెమ్మలు పెడతాదండి మా వదినమ్మ. అలాగే గొబ్బె పూజ చేస్తారు. చిన్నపిల్లలు, పెళ్ళి కాని పిల్లలు 10 ఏళ్ళ వయసు నుంచి ఈ గొబ్బె పూజ చేస్తారండి. ఆడపిల్లలందరూ ఒకటిగా చేరి మొగలి పువ్వు వంటి మొగుడిని ఇయ్యవే, బంతి పువ్వు వంటి బిడ్డని ఇయ్యవే, చామంతి పువ్వు వంటి చెల్లిని ఇయ్యవే అంటూ పాటలు పాడుతూ ఉంటారండి. గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ నాట్యం చేస్తూ ఉంటారు. సౌభాగ్యాన్ని, సిరి సంపదల్ని, చక్కటి మొగుడిని ప్రసాదించమని సాక్షాత్తు ఆ గౌరీదేవిని వేడుకుంటారండి. భోగి మంటగా అన్నీ సిద్ధం చేసుకున్నాము. భోగి రోజున కట్టెల దానం, అగ్నిదానం చేయాలని ప్రతీతి. భోగి మంట వెలిగించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలండి. తలారా స్నానం చేసి అగ్నిదేవుడికి నమస్కరించుకొని భోగి మంటని వెలిగించాలి. అది కర్పూరంతో వెలిగించాలని చెప్తారు. ప్రతి సంవత్సరం మా వదినే వెలిగిస్తుందండి. భోగి మంట ఎప్పుడు ఇంటి ముందు వేసుకోవాలని అంటారు. అలాగే అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో ఆరోగ్యంగా ఉండాలని అగ్నిదేవుడిని, ఆ భోగిని వేడుకుంటారు. ఈ భోగి మంట మీద ఒక హిస్టరీయే ఉందండి. అదేమిటంటే పూర్వం రురుడు అనే రాక్షసుడు ఉండేవాడంట. అతను బ్రహ్మదేవుడిని స్మరిస్తూ కఠోర తపస్సు చేస్తూ ఆయన వరం పొందాడంట. అయితే ఆ బ్రహ్మదేవుణ్ణి నాకు మరణం లేకుండా వరం ప్రసాదించండి స్వామి అని కోరుకోగా బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే, నీకు అసలు మరణం లేకుండా మేము వరం ప్రసాదించను, ఏ రూపంలో నీకు మరణం రాకూడదో కోరుకో అని చెప్పాడంట. దానికి రురుడు బాగా ఆలోచించి కట్టెలు తీసుకొచ్చి అగ్నిమంట వేసి ధనుర్మాసం మొత్తం ఆవు ముద్దలు
ఆవు పిడకలతో చేసినవి. ఆ పిడకలు వేసి అందులో తగలవేసి ఆ మంటలో నన్ను తోస్తే తప్ప నాకు మరణం సంభవించకూడదు స్వామి అని వరం కోరాడంట. అట్లనే బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడంట. ఇలా రురుడు ప్రజలందరినీ వేల యుగాల నుంచి హింసిస్తూ ఉండగా ప్రజలందరూ గ్రామస్తులు ఋషులు అందరూ కలిపి బ్రహ్మదేవుని వేడుకుంటే అసలు రహస్యం బ్రహ్మదేవుడు వారికి వెల్లడించాడు అన్నమాట. ఆ తరువాత రురుడిని ఆ ఋషులు అందరూ కలిపి యుద్ధానికి రమ్మని పిలుస్తారు. ఓ పిచ్చి ఋషులే కదా, సన్యాసులతో యుద్ధం చేయడం ఒక పనేనా అని చాలా ఆనందంగా యుద్ధానికి రాగా ఆ రాక్షసుడిని ఋషులందరూ కవ్వించి ఆ మంటల్లో వెనక నుంచి తోసేస్తారంట. అలాగా ఆ రాక్షసుడి సంహారం అయిందన్నమాట. భోగి మంటలు ఇందుకు వేస్తారని మన పూర్వీకులు చెప్తూ ఉంటారండి. శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. అంతేకాకుండా ఈ మాసంలో అధిక చలి ఎక్కువగా ఉండడం వలన ఆ ఎముకలు కొరికే చలిని తగ్గించడానికి, ఉష్ణోగ్రత శాతం పెంచడానికి ఇలాగా చలిమంటలు వేస్తారని కూడా చెప్తూ ఉంటారన్నమాట. మేమందరం కలిసి పిల్లలతో సహా ఫుల్ ఎంజాయ్ చేసామండి. అందరం కలిపి ఎప్పుడో 3ంటికే లేచాము. చాప ముగ్గు వేసి పెద్దవారిని ఆహ్వానించింది వదిన. తర్వాత మా అన్నయ్య, అమ్మాలు, పిల్లలు అందరం కలిసి 4 దాటాక మంట వేసుకున్నాము. కాఫీ టీలు తాక్కుంటూ ఫుల్ ఎంజాయ్ చేసాము. అలాగే ముచ్చట్లు పెట్టుకున్నాము. తర్వాత మంట బాగా పెద్దగా వచ్చేస్తుందని మా అమ్మ వేడి నీళ్ళు పెట్టమంది. నీళ్ళు భోగి మంట మీద కాగబెట్టుకొని ఆ నీళ్ళు పోసుకోవటం మాకు అలవాటండి చిన్నప్పటి నుంచి. అందులోనే పసుపు, వేపాకు కూడా వేసుకుంటాము, క్రిమి సంహారిణి కదా. భోగి పండుగ రోజున భోగి స్నానం ఖచ్చితంగా ఆచరించాలండి. పిల్లలకి దీర్ఘాయుష్నిస్తుంది, అలాగే చీడ పీడని తొలగిస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది అందరూ ఆచరించాలి. ఈ ముందు తరం పిల్లలకి ఈ వీడియో పనికొస్తుంది అన్నట్టుగా నేను ఇవన్నీ చెప్తున్నానండి.
పిల్లలతో భోగి మంటల్లో భోగి పిడకలు వేయించడం వల్ల వారికి ఎటువంటి దిష్టి తగలకుండా, పేడ చీడ తగలకుండా ఆరోగ్యంగా ఉండాలని, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగాలని పిడకలు వేస్తారండి. ఈ పిడకల పొగ వలన కాలుష్యం శుద్ధవుతుంది. అంతేకాదు ఆవు పేడ సకల రోగ నివారిణి, క్రిమి సంహారిణి కదండి. స్వామి ఎవరండి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. చంద్రగొండ మండలం. మీ నాన్నగారు కూడా హరిదాసే కదండి? అవునండి. నడుచుకుంటూ వచ్చేవారు. దీన్ని అక్షయ పాత్ర అంటారు కదా? అవునండి. అక్షయ పాత్ర తలపైన పెట్టుకుని నడుచుకుంటూ వచ్చేవారు. ఇక ఊళ్ళో పల్లెలన్నీ పెద్దగా అయిపోయాయి కదా, నడవలేకండి. అదే ఇంకా దూరాలు పెరిగిపోయినాయి ముందు. చెప్పాను కదా. మరి ఇప్పుడు ఇదివరకు సంస్కృతికి ఇప్పటికి తేడా ఏంటి? 2 ముక్కలు చెప్పండి. అంటే ఇప్పుడు ఎవరైనా ఇలాగ బియ్యం వేయటం, హరిదాస్కి నమస్కరించడం, గౌరవించడం, మీకు ఇచ్చే కానుకలు ఇవ్వటం ఇలాంటివి అప్పటికి ఇప్పుడు చాలా చేంజ్ వచ్చేస్తుంది. అప్పుడు కాలం వేరు, ఇప్పుడు కాలం వేరండి. అసలు హరిదాస్కి బియ్యం ఎందుకు ఇస్తారు, కానుకలు ఎందుకు ఇస్తారు? సంక్రాంతి పండగకి వారం రోజులు ముందుగానే పిండి వంటలు ఏం చేసుకోవాలా అని మా అమ్మ తర్జన భర్జన పడుతూ ఉంటుందండి. అందులో భాగంగానే అరిసెలు, కొబ్బరి బూరెలు, పాకుండలు, జంతికలు, కజ్జికాయలు ఇలా వగైరా వగైరా రకరకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం అన్నమాట మా వీలుని బట్టి. ఈరోజు అయితే అరిసెలు చేస్తున్నారన్నమాట. అరిసెలు పాకం తీస్తున్నారండి. అది చిన్న క్లిప్పు పెట్టాను నేను. అరిసెలు సంక్రాంతి స్పెషల్ వంటకం కదా. వెనకటి రోజుల్లో పిండి మరలు లేనప్పుడు బస్తాడు బియ్యాలు నానబెట్టేవారండి. అదే కాక రోకల పోటేసి దంచి జల్లించి మెత్తగా చేసుకొని ఆ తరువాత రాత్రింపవల్లో కూర్చొని పప్పులు వండుతూ ఉండేవారండి. అది కాక ఒకరోజు నా ఇంట్లో వండితే ఇంకొక రోజు నీ ఇంట్లో వండుదాం అనుకొని ఒకరికొకరు సహాయంగా 10 మంది కలిసి అట్టే ఇసిరి పడేసేవారన్నమాట పిండి వంటలు చేసి. అవి కాక ఎంతో రుచికరంగా స్వచ్ఛంగా ఉండేవి. అటువంటి తిండి తినటం వలన పిల్లలకి ఎంత ఆరోగ్యమో మనందరికీ తెలుసు. అవి బెల్లంతో చేసినవి కాబట్టి అది నడుము నొప్పులు అవి తగ్గుతాయని, ఇంకా పౌష్టిక ఆహారం అని చెప్పి పుష్టిగా ఉంటారని ఇటువంటి పిండి వంటలు, ఇటువంటి చిరుతిళ్ళు, ఇటువంటి పప్పలు తినే మనందరం పెరిగాం కదా. ఇల్లంతా సందడితో కోలాహలంగా సందడే సందడి అంటూ
భోగి పండుగని పంపించేసామండి. మర్నాడు సంక్రాంతి కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం మేము మా చిన్నప్పుడు. ఎందుకంటే కొత్త బట్టలు కట్టుకోవడం కోసం 3 పండగలకి 3 జతలు తీసేవారండి. అందులో 2 పరికిణీలు, 1 పంజాబీ డ్రెస్సు. భోగి రోజున కొత్త బట్టలు మేమైతే కట్టుకోమండి. సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజున కట్టుకుంటాం అన్నమాట. అలాగే మా పిల్లలు కూడా సంక్రాంతి కోసం మహా ఆనందంగా మంచి మంచి ముగ్గులు వేశారండి. నా చిన్న కూతురు, నా మేనగోడలు రంగవల్లికతో ఇల్లంతా అలంకరించారు. అలాగే ముంగిట్లో కూడా రంగురంగుల ముగ్గులు వేశారు. పాల పొంగులు, చెరుకు గళ్ళు వేశారండి. చూడండి ముచ్చటగా చక్కగా ఉంది ముగ్గు. చాలా బాగుంది. మేము తీసుకున్న బట్టలన్నీ పెద్దల పేరు చెప్తామండి. ముందుగా నిండు బిందెతో నీళ్లు పెట్టి ఆ బట్టలకి పసుపు అంటించేస్తాం అన్నమాట. పసుపు రాసి తర్వాత ఒక్కొక్కరిగా పూర్వీకుల నుంచి మా పెద్దవారు తరతరాలుగా వారి పేరు చెప్తూ మేము బట్టల్ని వాళ్ళకి సమర్పిస్తాం అన్నమాట. అదేనండి. తర్వాత కలగాయ కూర వండుకుంటాము. అది సంక్రాంతి స్పెషల్. ఇది మన సంస్కృతి సంప్రదాయం. జనవరి ఫస్ట్లు, కత్తి ఫస్ట్లు కాదు మనవి. సంక్రాంతి శుభాకాంక్షలు. పెద్దవారికి బట్టలు పెట్టే క్రమంలో నైవేద్యాలు వండుతామండి. అది సంక్రాంతి రోజున నాన్ వెజ్ వండమండి మేము. కనుమ రోజున వండుకుంటాము. కోళ్ళు, గారెలు, ఇంకా పలావులు బాగా వండుతాము. ఈ రోజు అయితే పులిహార, పూర్ణం బూర్లు, తర్వాత పరమాన్నం, తర్వాత అన్ని రకాల కూరగాయలు కొనుక్కొచ్చి మరుసటి రోజునే కలగాయ కూర వండుతామండి. అన్నం, పప్పు, గారెలు, చారు, ఇలాగా అన్ని రకాలుగా వెజ్జే వండి మా పెద్దవారికి మేము నైవేద్యం సమర్పించుకుంటామండి. ఇదిగోండి మా చిన్నది పసుపు పెడుతుంది కొత్త బట్టలకి. అన్ని రకాల కూరగాయలని కలిపి వండటంలో ఒక అర్థం ఉందండి. ఎందుకంటే ఈ మాసంలో వచ్చే చలి తీవ్రత కానీ ఇంకా కొన్ని హెల్త్ పరంగా కానీ అన్ని రకాల కూరగాయలని వండుకొని తినాలని చెప్తూ ఉంటారన్నమాట పెద్దవాళ్ళు. అబ్బా కలగాయ కూర అని అంటారండి చాలామంది, వింటూ ఉంటాం. కానీ మా ఇళ్ళల్లో మాత్రం కలగాయ కూర ఎక్కువ వండుకుంటాం. అలాగే ఎక్కువగా తింటాం అన్నమాట. అన్ని రకాల పప్పు దినుసులు, చిరుధాన్యాలు, తరువాత దుంపలు, ఆకుకూరలు, గుమ్మడికాయ, కాయగూరలు ఇలాగా అన్నీ కలగలిపి కలగాయ కూర వండాలని పెద్దవారు చెప్తారండి. ఆ తరువాత దీపాలతో పాటు నైవేద్యం సమర్పిస్తామండి మేము. ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు మన పూర్వీకుల దీవెనలు మన పైన ఎప్పుడూ ఉండాలని మనం గట్టిగా నమ్ముతామండి. మన పూర్వీకుల్ని సంతోషపెట్టడంలో, వారికి ఇటువంటి పర్వదినాల్లో పట్టెడు అన్నం పెట్టడంలో, బట్టలు పెట్టడంలో మనకు ఎంతో ఆనందం ఉంటుందండి. అలాగే మన పూర్వీకులు చల్లని చూపు, దీవెన, ఆశీర్వాదం, దీవెనలు అన్నీ ఉంటాయని మనం గట్టిగా నమ్ముతామండి. తద్వారా మన కుటుంబం దినదినాభివృద్ధి చెంది ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా వంశం వృద్ధి చెందుద్దని మేము చాలా గట్టిగా నమ్ముతాం అన్నమాట.
ఇద్దరు పిల్లలకి పరికిణీలు కుట్టించానండి. చక్కగా బుట్ట బొమ్మల్లా రెడీ అయ్యారు. తర్వాత చిన్న ఫోటోషూట్ చేసుకున్నారండి. ఈ పరికిణీలతోనే మా ఇల్లంతా సంక్రాంతి కళ శోభ వచ్చేసిందండి. వాళ్ళతో పాటు నేను కూడా చిన్న ఫోటో షూట్ చేశాను. మా చిన్నది బాగా ఇబ్బంది పెట్టిందండి. అందుకే అందరం సరదాగా చక్కగా రెడీ అయ్యామాట. కనుమ రోజున మా ఊరి గ్రామ దేవత అయిన ముత్యాలమ్మకి నైవేద్యం పెట్టుకుంటామండి. అది సద్దోపారంతో చీర, తర్వాత బెల్లం ముక్క, పరమాన్నం, చప్పటి బూరులు, గారెలు, కోడి పుంజు తీసుకువెళ్ళి మొక్కు చెల్లించుకుంటాం అన్నమాట. నానమ్మ అయితే అలసంద గారెలు వేస్తుందండి. అమ్మ అయితే బొబ్బరి గారెలు. ప్రతి కనుమకి అంతే. నాటుకోడి కూర చక్కగా నిప్పుల మీద ఉడికించుకొని పొయ్యి మీద వండుద్ది. తర్వాత పలావు, ఇంకా గారెలు అన్నీ కలిపి మంచిగా తిని పండగని ఆస్వాదిస్తామండి. ఇదేంటి మా సంక్రాంతి పండుగ. మరొక వీడియోలో కలుద్దాం.